నైరుబి కింద ఉంటే నువ్వు మంచిదాన్ని కాదు, బండి వెనకాల పరిగెడతా. బాయ్. మ్యాక్స్ వస్తుంది లోపలికి. బాయ్. సరే అమ్మ అయితే నాన్న బాయ్. ప్రస్తుతానికైతే ఇదంతా మన బీసీ రోడ్. ఒక ఇన్స్టా 360 కెమెరా తీసుకోవడానికని నేను వెళ్తున్నాను మా ఫ్రెండ్ దగ్గరికి. మన డెస్టినేషన్ ఎక్కడంటే ఈ రోజు ఒంగోలు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఈ రోజు మనం ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చెప్పాం, ఎంత అవుతుందో చూద్దాం. ఈ రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి హైవేలో, ఎక్కడ వరకో తెలీదు. ఇప్పుడు ఇంకా నేను లంకిపాలెం దాటి అనకాపల్లి ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అనకాపల్లికి కొంచెం ముందు ఫ్లైఓవర్ లో ఉన్నాను. డస్ట్ అండ్ టూ మచ్. ఇది ఎక్కడ వరకు ఇలాంటి సినిమా ఉంటుందో తెలియదు, మన ఏం జరుగుతుందో తెలియదు. కెమెరా యాంగిల్కి అయితే నేను ఏదైనా సెర్చ్ చేయాలి. ఇంతకుముందు లదాఖ్ వెళ్ళేటప్పుడు గ్లిజ్జీగా వచ్చేది వాయిస్. ఇప్పుడు కొత్తది మీడియా 3 కొట్టుకున్నాను. సో దానివల్ల వాయిస్ అనేది గ్లిజ్జీ రాకుండా ఉంటుందని నేను ఆల్రెడీ ట్రయల్ రన్స్ చేశాను. హైవే నుంచి వెళ్లకుండా ఇలా రావడానికి కారణమే చూసారు కదా, నేచర్. ఈ కొబ్బరి చెట్లు పల్లెటూరులోంచి వెళ్తూ ఉంటే మజా ఆయాగా. ఇళ్ళ మధ్యలో కొబ్బరి చెట్లు. మురమల్ల అనే ఊరు వచ్చాం. ఇంకా అమలాపురం రాలేదు అనుకుంటాను నేను. ఇక్కడ టైం అయితే పోతుంది, అది మాత్రం తెలుసు పక్కాగానా, బట్ ఫీల్ ఉంటుంది మజా ఆయాగా. ఫెస్టివల్ అనుకుంటాను వీళ్ళకి. 2 కటౌట్లు పెట్టారు పెద్దవి, చూడండి వ్యూ. ఓడి అమ్మ కింద కూడా ఉంది గేమ్ చేంజర్ కట్అవుట్. కింద లొకేషన్ మాత్రం భలే ఉంది. ఒకవేళ మనం ఇక్కడికి రావడం ఈవినింగ్ గాని అయి ఉంటే అలాంటి లొకేషన్ చూస్ చేసుకొని అక్కడ క్యాంప్ చేసుకుంటే సరిపోద్ది మనకి. బట్ మనకి ఇంకా చాలా టైం ఉంది, సో అందుకని మనం వెళ్ళిపోవాలి. చూసారా అన్నంపల్లి టోల్ ప్లాజాకి వచ్చాం ఇప్పుడు మనం. విలేజ్ వైబ్స్, అమలాపురం దగ్గర అవుతున్న వైబ్స్. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే, ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పొలాలు, కొబ్బరి చెట్లు. అమలాపురం ఇంకా 18 కిలోమీటర్లు చూపిస్తుంది నాకు, కానీ రోడ్ మాత్రం బాగానే ఉంది. కాకినాడలో అంత రష్, అక్కడే ఒక 1 అవర్ నాకు వేస్ట్ అయిపోయింది కాకినాడలో. టూ మచ్ అది క్రౌడ్. కాకినాడ చాలా చిన్న ఏరియా, బట్ జనాలు మాత్రం ఎక్కువ తిరుగుతున్నారు అక్కడ. ఒక స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను, మంచి లొకేషన్లో కూర్చొని ఆ స్వీట్ కార్న్ ఫినిష్ చేద్దాం. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి బ్యాగ్లో, అవి కూడా తినేద్దాం. ఒకటే కదా దోలు తెచ్చేసుకోవడం. లొకేషన్ బాగుంది, ఇదిగోండి ఇదే లొకేషన్. బాగుందని ఇలాగ వచ్చాం, తుప్పల్లోకి వచ్చాను. హైవే అక్కడ ఉంది, ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడికి వచ్చాను. కనిపిస్తుంది లొకేషన్. ఈ లొకేషన్లో ఒక 10 to 15 minutes కూర్చున్నాను. సో మళ్ళీ లెఫ్ట్ అయిపోతున్నాం. బాగుంది, నైస్ వ్యూ. కొన్ని ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఆ ఫొటోస్. ఇదిగోండి ఈ హైవే. ఇలా వచ్చాం మనం, ఇటు వెళ్ళాలి. మొత్తానికి మళ్ళీ హైవే ఎక్కాం మనం. 3 అయింది, ఇంకో 2 hours రైడ్ ఉంది. రాజోలు, నర్సాపురం, మచిలీపట్నం, ఒంగోలు 280కి వచ్చాం మనం. రాజోల్ స్ట్రైట్, అల్లవరం రోడ్డు, అమలాపురం రైట్. అటు పక్కన గోదావరి, ఇటు పక్కన రాదారి, చిరుదారులతోనే సాగే సవారి. బాగుంది. తాటిపాక సెంటర్కి వచ్చాం. పండగడావుడి సరైన టైంలో, అది హైవే పట్టుకోకుండా విలేజెస్ పట్టుకున్నాను. ఇప్పుడే మనం రాజోల్ చేరుకున్నాం. హైవే వదిలేసి ఇక్కడ అసలు బండిని ఇలా 60 ఎక్కించామంటే చాలు, ఏ ఒకటి అడ్డు రావడం లేదా రోడ్. చిన్న రోడ్స్ కదా, ఈ రోడ్స్ కూడా ఇక్కడ బాగా కర్వీగా ఉన్నాయి. ఊర్లోంచి రోడ్స్ అవడం వల్ల ఇప్పుడుగా 3 టర్నింగ్లు తిరిగాను, మళ్ళీ ఇది 4వ టర్నింగ్. ఇక్కడ హైవే 216 అంట. ఈ సైడ్ కాలువ కనిపిస్తుందా, చేపలు ఇంటి ముందు గ్యావలు వేసేసుకోవచ్చు. చేపలు ఎగురుతున్నాయి బయటికి, అగోండి పెద్ద చేపలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాగ ఒక 10 సార్లు చూసుంటాను చేపలు ఎగరడం. ఆ హైవే ఇలా తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక హైవే కలిపింది. ఇది మచిలీపట్నం వెళ్ళే రోడ్డు, నేషనల్ హైవే 216. ఇంకా మనం మచిలీపట్నం వెళ్ళలేదు, బట్ అక్కడ రోడ్డు మీద చాలా మచిలీలు అమ్ముతున్నారు. కింద మొత్తం అన్ని చేపల చెరువులే. నరసాపురం 13, బంటుమిల్లి 66, మచిలీపట్నం 90, ఒంగోలు 250, పాలకొల్లు. మనమైతే ఇప్పుడు వచ్చాం పాలకొల్లు సెంటర్. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే పాలకొల్లు. ఆడిందాక అక్కడ చూపించింది పాలకొల్లు రైట్ సైడ్. సో మనం ఇప్పుడు నరసాపురం మీదుగా మచిలీపట్నం వెళ్ళాలి. రైల్వే స్టేషన్ రోడ్ నరసాపురం. సో మనం నరసాపురం రీచ్ అయిపోయాం. నరసాపురం బస్ స్టాండ్. మొగల్తూరు లెఫ్ట్ సైడ్ వెళ్తే మొగల్తూరు. మామయ్యది మొగల్తూరు ఇక్కడ, మా నాన్నది పాలకొల్లు అక్కడ. మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అండ్ అటువైపు సన్సెట్ అవుతుంది, చూస్తున్నారా. ఆంజనేయ స్వామి ఊరు పేరు
పేరుపాలెం. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గోదావరి అనేది ఒక వరం. గోదావరి జిల్లాలకి సో పీస్ఫుల్ కామ్ ఈవినింగ్. ఇక్కడ చూసిన చేపల చెరువులే. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పాలకొల్లు టు మచిలీపట్నం రోడ్డు. రైట్ సైడ్ వెళ్ళిపోతే భీమవరం అంట. సో ఇది భీమవరం వెళ్ళే రోడ్డు. సో భీమవరం వరకు వచ్చేసాం. అందుకని మనకి ఎక్కువ ఈ చేపల చెరువులు ఎక్కువ కనిపించే. సన్సెట్లో అలా చెరువులు చూసుకొని, ఖాళీ ప్లేసులు కదా అంతనా, చెరువులు చూసుకొని అలా డ్రైవ్ చేస్తుంటే మంచి ఫీల్ ఉంది వచ్చినందుకు మాత్రం. ఇటువైపు హైవేలో అయితే ఈ పాటికి నేను ఒంగోలు వెళ్ళిపోయేవాడిని, కానీ ఇక్కడ ఇంకా 200 కిలోమీటర్స్ వెనక్కున్నాను. నేను మచిలీపట్నం దగ్గర వరకు వచ్చేసాను. మ్యాక్సిమం మచిలీపట్నంలోనే స్టే చేద్దాం అనుకుంటున్నాను. మచిలీపట్నంలో ఏదైనా డార్మెటరీలో స్టే చేయాలి. మనం ఆ రోడ్లో వచ్చాం వెళ్ళాల్సిందట్టు, బట్ మచిలీపట్నం ఊర్లోకి వెళ్తున్నాను. పార్కింగ్ ఉండాలి అన్నిటికంటే మెయిన్. పార్కింగ్ డార్మెటరీ ఉంటేనే ఉంటాను, లేకపోతే ఉండడానికి అవ్వదు.